హలో గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్స్. ఇదైతే మొన్న మండే రోజు తీసిన వ్లాగ్ అనమాట. సో మండే కొంచెం లేట్గా అయితే లేచాను, వీక్ ఆఫే కదా అని చెప్పి. ఫుల్ వర్షం పడుతుంది అండ్ ఆ చలికి ఇంకా నిద్ర వచ్చిందనమాట. లేదంటే 7-7:30కి అట్లా లేచేదాన్ని. అండ్ వన్ మోర్ థింగ్, నాకు 11-11:30కి అట్లా డాక్టర్ అపాయింట్మెంట్ అయితే ఉంది. ఇంతకుముందు ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను కదా, నాకు టూత్ ప్రాబ్లం ఉందని చెప్పి. సో ఇంకా మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్తోని నేను ఓట్స్ అయితే సోక్ చేసి పెట్టుకున్నాను నైట్ అంతా. ఇంతకుముందు ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను కదా, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి హెల్దీ డ్రింక్స్ అయితే. సో అలా మనం హెల్దీ డ్రింక్స్ తాగొచ్చు అండ్ ఇలా ఓట్స్ కూడా తినొచ్చు అనమాట. సో ఇలా తింటే మనకు బ్రేక్ఫాస్ట్ అయినట్టు ఉంటుంది అండ్ మనం హెల్దీ ఫుడ్ తిన్నట్టు అవుతుంది. హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది అనమాట. సో నేను దీంట్లో డ్రాగన్ అండ్ కొన్ని పాలు యాడ్ చేశాను కాబట్టి నాకు ఇలా బీట్రూట్ కలర్ అయితే వచ్చిందనమాట. సో కొంచెం పాలు యాడ్ చేసుకొని, కొంచెం డ్రాగన్ యాడ్ చేసుకొని ఇంకా సర్వింగ్ అయితే చేసుకుంటున్నాను. మీకు కావాలంటే కొంచెం హనీ వేసుకోండి స్వీట్నెస్ కోసం. సో నేను ఇక్కడైతే సర్వింగ్ చేసుకొని ఇది తిన్న తర్వాత ఇంకా రెడీ అయితే అయ్యాను. సో ఇంకా సర్వింగ్ చేసుకున్న తర్వాత ఇది తినేసి ఇంకా నేనైతే హాస్పిటల్కి అయితే వెళ్ళాను. నేను రెడీ అయ్యేసరికి టైం ఆల్రెడీ అయిపోయింది, 10-10:30 అట్లా అయిపోయింది. నా అపాయింట్మెంట్ ఏమో 11:30 ఉండే అనమాట. సో ఫాస్ట్గా రెడీ అయ్యి క్యాబ్ బుక్ చేస్తుంటే అసలు ఒక్కటి కూడా అవ్వలేదు. ఫైనల్గా ఒక ఆటో అయితే బుక్ అయిపోయింది. లైట్గా వర్షం పడుతుంది అదే టైంకి. ఇంకా మండే కదా, ఫుల్గా ట్రాఫిక్ అయితే ఉండే అనమాట. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, సో ఫుల్గా ట్రాఫిక్ అయితే ఉంది. సో స్కానింగ్ అయితే చేస్తారంట ఈరోజు. స్కానింగ్ని చూసిన దాన్ని బట్టి ఇప్పుడు ట్రీట్మెంట్ అయితే చేస్తామని చెప్పారు. సో ఇంకా నేనైతే ఇంకా కొంచెం అయితే టెన్షన్గా ఉంది. ఎందుకంటే అప్పుడెప్పుడో నేను లెగ్ ఫ్రాక్చర్ అయినప్పుడు వెళ్ళాను హాస్పిటల్కి. మళ్ళీ ఇప్పుడు ఈ డెంటిస్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇది సెకండ్ టైం నా లైఫ్లో నాకు ట్రీట్మెంట్ జరగడం. సో ఇంకా ఆల్మోస్ట్ అయితే రీచ్ అయ్యాను హాస్పిటల్కి వచ్చిన తర్వాత చాలామంది జనాలు ఉన్నారు. అసలు ఎప్పుడూ ఉండరనమాట, ఇంతమంది ఉండరు. బట్ ఈరోజు చాలామంది అపాయింట్మెంట్ ఈరోజే ఇచ్చాడు అనుకుంటా. సో చాలామంది ఉన్నారు. సో ఇంకా నా ట్రీట్మెంట్ అయితే అయిపోయింది. 1:30 కల్లా నా ట్రీట్మెంట్ అయిపోయింది. స్కానింగ్ కూడా చేశారనమాట. మళ్ళీ 1 వీక్ తర్వాత రమ్మన్నారు. సో ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే ఒక్క క్యాబ్ కూడా బుక్ అవ్వలేదు. ఇంకా సర్లే అని చెప్పి కొంచెం అక్కడ బేకరీ సైడ్ కొన్ని స్నాక్స్ తీసుకున్నాను. మా సిస్టర్ ఏమో కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకుంది. సడన్గా ఇంకా బస్ అయితే ఒకటి వచ్చింది. ఇంకా ఆ బస్ అయితే ఎక్కాము. అప్పుడెప్పుడో నేను కాలేజ్లో ఉన్నప్పుడు అయితే ఈ బస్సెస్ అయితే ఎక్కాము, ఆర్టీసీ బస్సు. తర్వాత ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఎప్పుడూ వెళ్ళలేదు. ఇంకా ఆఫీస్ క్యాబ్ అని చెప్పి, లేదంటే మా డాడీ కార్ అని చెప్పి, ఇంకా లేదంటే స్కూటీ మీద అట్లా వెళ్ళేదాన్ని. బట్ చాలా రోజులు అయితే ఈ బస్ ఎక్కాను. సో టికెట్ తీసుకుంటుంటే మళ్ళీ ఆ గోల్డెన్ డేస్ అయితే గుర్తుకొస్తుంది అనమాట. సో ఇంకా ఇంటికైతే వెళ్ళాము. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి, అంటే లంచ్ టైం వరకు వెళ్ళాను అనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా స్నాక్స్ తీసి పక్కకు పెడుతున్నాను అనమాట. క్రీమ్ బన్ ఒకటి, కొన్ని ఏమో హెగ్ పఫ్స్ అయితే తీసుకున్నాను. మా సిస్టర్ ఏమో మొన్నటి నుంచి కలర్ ఇస్తుంది పపాయ అని. సో పపాయ ఒకటి తీసుకుంది, రాగానే ఇంకా కట్ చేసి తింటుందన్నమాట. తనకు పపాయ అంటే చాలా ఇష్టం. సో అందుకే ఇంకా పీల్ చేసి తింటుందన్నమాట. నేనేమో కొన్ని బనానాస్ తీసుకున్నాను మన ఓట్స్ కోసం. సో డైలీ ఓట్స్ తింటున్నాను కాబట్టి కొన్ని బనానాస్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. సో ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.